Hi TSAT viewers, welcome to Crash Course TSPSC Group 1 and Group 2 examination. So today's subject based on economy and topics fiscal policy. So fiscal policy మనం బడ్జెట్ టాక్సేషన్ సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బడ్జెట్ పైన అండ్ టాక్సేషన్ పైన ఒక క్వశ్చన్ అనేది అవకాశం ఉంటుంది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, fiscal deficit is the difference between the government total expenditure and its total receipt excluding borrowing. Second statement, a large share of revenue deficit in fiscal deficit indicates that a large part of borrowing is being used to meet its consumption expenditure needs rather than investment. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి అంటే ఫిజికల్ డెఫిసిట్ పైన. సో ఫిజికల్ డెఫిసిట్ ఏంటంటే ఇదొక డిఫరెన్స్ బిట్వీన్ ఏమో గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ మరియు టోటల్ రిసిప్ట్. గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్తో అంటే డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోవింగ్. సో ఇంక్లూడింగ్ కాదండి, ఎక్స్క్లూడింగ్ బారోవింగ్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అంటే ఎఫ్డి ఈక్వల్ టు గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసిప్ట్. సో ఇది ఫిజికల్ డెఫిసిట్. ఇంకో విషయం ఏంటంటే గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ కనుక అడిగితే నెట్ బారోయింగ్ ఎట్ హోమ్ ప్లస్ బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ ప్లస్ బారోయింగ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్లో అయితే ఎక్స్క్లూడింగ్ బారోయింగ్, ఇక్కడ గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అయితే నెట్ బారోయింగ్ ఎట్ హోమ్ అండ్ నెట్ బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి అండ్ బారోయింగ్ ఫ్రమ్ అబ్రాడ్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, లార్జ్ షేర్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇన్ ఫిజికల్ డెఫిసిట్లో ఇండికేట్స్ దట్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ బారోయింగ్ ఈజ్ బీయింగ్ యూజ్ టు మీట్ ఇట్స్ కన్జ్యూమ్షన్ ఎక్స్పెండిచర్ నీడ్స్ రాదర్ దెన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏదైతే ఈ ఫిజికల్ డెఫిసిట్లో రెవెన్యూ డెఫిసిట్ యొక్క షేర్ అయితే ఉందో ఇది ఒక లార్జ్ పార్ట్ ఆఫ్ బారోయింగ్ అండి. అంటే ఇది దేని గురించి యూజ్ చేస్తుందంటే కన్జ్యూమ్షన్ ఎక్స్పెండిచర్ నీడ్స్ రాదర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ కోసము. అంటే ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇది ఎక్స్పెండిచర్ కోసము ఏదైతే రెవెన్యూ సంబంధించింది మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఫిజికల్ డెఫిసిట్ అని మీకు చెప్పాను, ఇది ఒక డిఫరెన్స్ బిట్వీన్ ఏమో గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్తో పాటు టోటల్ రిసిప్ట్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్. అదేవిధంగా గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ కనుక అడిగితే నెట్ బారోయింగ్ ఫ్రమ్ ఎట్ హోమ్ అంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి కదా, స్మాల్ సేవింగ్ స్కీమ్ అదొకటి, అండ్ బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి అండ్ బారోయింగ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇది గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్. సో నెట్ బారోయింగ్ ఎట్ హోమ్ ఇంక్లూడ్స్ మీకు ఇందాక చెప్పాను స్మాల్ సేవింగ్ స్కీమ్ సంబంధించిందని. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాన్ డెప్ట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. సో ఇది ఫిజికల్ డెఫిసిట్ పైన మనకు అవకాశం అనేది ఉంటుంది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది తెలుగులో క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్, రెవెన్యూ రిసిప్ట్ క్రియేట్స్ లయబిలిటీస్ ఫర్ ద గవర్నమెంట్. సెకండ్ వన్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఇంక్రీజ్ అండ్ అసెట్ ఆఫ్ ద గవర్నమెంట్. మనకు అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో రెవెన్యూ రిసిప్ట్ క్రియేట్ ఏమో లయబిలిటీస్ ఫర్ ద గవర్నమెంట్. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే రెవెన్యూ రిసిప్ట్ అనేది డు నాట్ క్రియేట్ ఎనీ లయబిలిటీ ఫర్ ద గవర్నమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ట్యాక్సెస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ అంటే అన్లైక్ బారోయింగ్స్ ఇవి డు నాట్ క్రియేట్ ఎనీ లయబిలిటీస్ ఫర్ గవర్నమెంట్. అంటే స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, క్యాపిటల్ రిసిప్ట్ అనేది ఇంక్రీజెస్ అండ్ ఆసెట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇది కూడా రాంగ్, ఎందుకంటే క్యాపిటల్ రిసిప్ట్ అనేది ఆర్ ఆల్ దోస్ మనీ రిసిప్ట్ of the government either
ఎయిదర్ క్రియేట్ ఏ లయబిలిటీ ఫర్ ద గవర్నమెంట్ ఆర్ రెడ్యూస్ అన్ అసెట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే క్యాపిటల్ రిసిప్ట్ అనేది ఇంక్లూడింగ్ స్మాల్ సేవింగ్ మరియు మార్కెట్ లోన్స్ అండ్ దాంతోపాటు ప్రొవిడెంట్ ఫండ్స్, ఇవి క్యాపిటల్ రిసిప్ట్ సంబంధించింది. సో క్యాపిటల్ రిసిప్ట్ అనేది ఇంక్రీజెస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ అసెట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా రాంగ్. సో స్టేట్మెంట్ ఫస్ట్ సెకండ్ రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది రెవెన్యూ రిసిప్ట్ సంబంధించింది అండ్ ఇది క్యాపిటల్ రిసిప్ట్ సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. ఫస్ట్ వన్, రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ అన్ ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రిసిప్ట్స్, whereas primary deficit is an excess of total revenue expenditure over total receipt. Second statement, revenue deficit occur when the government is not able to meet its regular and recurring expenditure, whereas primary deficit talks about the borrowing requirements of the government for various purpose except for interest payment. మనకు అడిగింది ఏమిటి క్వశ్చన్? కరెక్ట్. సో ఫస్ట్ మీకు రెవెన్యూ డెఫిసిట్ మరియు ప్రైమరీ డెఫిసిట్ డిఫరెన్స్ చెప్తాను. సో రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇట్ ఈస్ వెన్ దేర్ ఈజ్ అన్ ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రిసిప్ట్. అంటే వచ్చే రెవెన్యూ రిసిప్ట్ కన్నా ఎక్స్పెండిచర్ అనేది ఎక్సెస్ అవ్వడానికే రెవెన్యూ డెఫిసిట్ అంటారు. సో ప్రైమరీ డెఫిసిట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఫిజికల్ ఇయర్. అంటే ప్రీవియస్ ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయడము ఈ ఇయర్లో, ప్రజెంట్ కరెంట్ ఇయర్లో. సో దీన్ని ఏమంటే ప్రైమరీ డెఫిసిట్ అంటారు. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇట్ అక్కర్స్ వెన్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు మీట్స్ ఇట్స్ రెగ్యులర్ మరియు రికరింగ్ ఎక్స్పెండిచర్. అంటే ఏదైతే గవర్నమెంటు రెగ్యులర్గా రికరింగ్ ఎక్స్పెండిచర్ కానీ మీట్ కాకపోతే అప్పుడు దీన్ని ఇది అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది రెవెన్యూ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అయితే ఈ టాక్స్ అబౌట్ ద బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ వేరియస్ పర్పసెస్ ఎక్సెప్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్. సో రిలేటెడ్ టు ప్రైమరీ డెఫిసిట్. అండ్ ఇంకో డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ కాలిక్యులేటెడ్ బై డెడ్యూసింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ రెవెన్యూ రిసిప్ట్. రెవెన్యూ రిసిప్ట్ నుంచి ఇది రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇట్ ఈస్ కాలిక్యులేటెడ్ బై డెడ్యూసింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ దేని నుంచి, రెవెన్యూ రిసిప్ట్ నుంచి. ప్రైమరీ డెఫిసిట్ అయితే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై డిడక్టింగ్ ఫిజికల్ డెఫిసిట్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ పేమెంట్ నుంచి ఫిజికల్ డెఫిసిట్. సో మనకి ఇచ్చిన దాంట్లో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ ఉంది. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో రెవెన్యూ డెఫిసిట్కి ప్రైమరీ డెఫిసిట్కి డిఫరెన్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇప్పటి వరకు మనం ఫిజికల్ పాలసీ సంబంధించి చూసాము. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్. ఫస్ట్ వన్, టు మేనేజ్ అండ్ ప్రాపర్లీ డిస్ట్రిబ్యూట్ రిసోర్సెస్. సెకండ్ స్టేట్మెంట్, టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ in home and wealth. Third statement, to achieve social stability. Fourth one, decrease regional differences. మనకు అడిగింది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్. సో అడిగింది ఏమంటే కరెక్ట్ సంబంధించింది. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ కనుక చూస్తే ఒకటి రీఅలోకేషన్ ఆఫ్ రీసోర్సెస్. సో రీఅలోకేషన్ ఆఫ్ రీసోర్సెస్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు డిస్ట్రిబ్యూట్ రిసోర్సెస్ కీపింగ్ ఇన్ వ్యూ ద సోషల్ మరియు ఎకనామిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద కంట్రీ. అంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, ఎందుకంటే టు మేనేజ్ అండ్ ప్రాపర్లీ డిస్ట్రిబ్యూట్ రిసోర్సెస్. సో ఇదొక ఆబ్జెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్. సెకండ్ ఏమి ఇచ్చారు, టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్. సో
అబ్జెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్లో ఏముందంటే మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ మరియు వెల్త్. అంటే ఇన్ అన్ ఎకనామిక్ సిస్టమ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్క్వాలిటీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. అంటే ద గవర్నమెంట్ ఎయిమ్స్ ఏంటంటే టు బ్రింగ్ ఈక్వాలిటీ బై ఇంపోజింగ్ ఏ ట్యాక్స్ ఆన్ ద ఎలైట్ క్లాస్ అండ్ స్పెండింగ్ ఏమో ఎక్స్ట్రా ఆన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పూర్. అంటే ఎలైట్ క్లాస్ పైన ట్యాక్స్ ఇంపోజ్ చేసి ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో పూర్ పైన స్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్ అంటే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ మరియు వెల్త్ అనేది కూడా ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ టు అచీవ్ సోషల్ స్టెబిలిటీ. సో సోషల్ స్టెబిలిటీ ఇవ్వడం జరిగింది. అంటే సోషల్ స్టెబిలిటీ అంటే ఎకనామిక్ స్టెబిలిటీ. అంటే ద బడ్జెట్ ఈజ్ ఆల్సో యూటిలైజ్డ్ టు అవాయిడ్ బిజినెస్ ఫ్లక్చువేషన్ టు అకంప్లిష్ ద ఎయిమ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. అంటే ఎగ్జాంపుల్ deficit budget during deflation and excess budget during inflation assist in balancing the price in the economy related to social stability. Decrease regional differences. Regional difference అంటే to aim to diminish regional inequalities and regional inequalitiesని కంప్లీట్గా దాన్ని తగ్గించడానికి కోసం ఇంప్లిమెంటింగ్ టాక్సేషన్ మరియు ఎక్స్పెండిచర్ పాలసీ అండ్ ప్రమోటింగ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్ అండర్ డెవలప్మెంట్ రీజన్. సో ఇలా కొన్ని రీజన్లో ఇలాంటి కొన్ని చేయడం జరుగుతుంది, ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 4 కూడా మనకు ఇది ఇచ్చారు. బట్ ఇక్కడ నేను అన్నది ఏంటంటే ఎకనామిక్ స్టెబిలిటీ నాట్ సోషల్ స్టెబిలిటీ అనేది లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నేను ఇందాక చెప్పిందంటే ఎకనామిక్ స్టెబిలిటీ అంటే బడ్జెట్ ఈజ్ ఆల్సో యూటిలైజ్ టు అవాయిడ్ బిజినెస్ ఫ్లక్చువేషన్ టు అకంప్లిష్ ద ఎయిమ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. అంటే పాలసీ సచ్ యాజ్ డెఫిసిట్ బడ్జెట్ డ్యూరింగ్ డిఫ్లేషన్ అండ్ ఎక్సెస్ బడ్జెట్ ఏమో డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్. అంటే స్టేట్మెంట్ 3ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ బడ్జెట్ కనుక చూస్తే అందులో రీఅలోకేషన్ ఆఫ్ రీసోర్సెస్. సో రీసోర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము అండ్ ఫర్ ఇన్ వ్యూ ద సోషల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్. దాని తర్వాత ఎకనామిక్ స్టెబిలిటీ మనకి ఇచ్చింది సోషల్ స్టెబిలిటీ, సో రాంగ్ అది. దాని తర్వాత మేనేజ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అంటే మెనీ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఆర్ బిల్ట్ ఫర్ ద సోషల్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. అంటే బడ్జెట్ ఈస్ ప్లాన్ టు deliver different provision for operating such business and imparting financial help. దాని తర్వాత ఎకనామిక్ గ్రోత్ అంటే కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఇస్ బేస్డ్ ఆన్ దేనిపంటే రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మరియు సేవింగ్. అంటే ద బడ్జెటరీ ప్లాన్ ఫోకస్ ఆన్ ప్రిపేరింగ్ అడిక్వేట్ రిసోర్స్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండ్ రైజింగ్ ద ఓవరాల్ రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మరియు సేవింగ్స్. సో డిక్రీజ్ రీజనల్ డిఫరెన్సెస్ మీకు ఇందాకే చెప్పడం జరిగింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ జీరో బేస్డ్ బడ్జెటింగ్. జీరో బేస్డ్ బడ్జెటింగ్ స్టేట్మెంట్ 1 ఇట్ ఈస్ అన్ అప్రోచ్ టు ప్లానింగ్ అండ్ ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఫ్రమ్ జీరో బేసిస్. సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ బడ్జెటింగ్ ఇన్ విచ్ ఆల్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బి జస్టిఫైడ్ ఫర్ ఈచ్ న్యూ పీరియడ్. థర్డ్ స్టేట్మెంట్ ద ప్రాసెస్ ఆఫ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ ఇన్వాల్వ్స్ ది రివ్యూ అండ్ జస్టిఫికేషన్ ఆఫ్ ఈచ్ మినిస్ట్రీ expenditure to receive funding at the beginning of ఈచ్ ఫినాన్షియల్ ఇయర్. మనకు అడిగింది ఏమిటంటే కరెక్ట్ అంటే జీరో బేస్డ్ బడ్జెటింగ్ గురించి అడిగారు. సో ఇదొక అప్రోచ్ టు ప్లానింగ్ మరియు ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి. సో బిగినింగ్ నుంచి అంటే యాజ్ ద నేమ్ సజెస్టెడ్ ఇట్ రిఫర్స్ టు ప్లానింగ్ అండ్ ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే జీరో నుంచి. సో కంప్లీట్గా జీరో నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అంటే ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో ఇదొక ఎమర్జింగ్ బడ్జెటింగ్ కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ సబ్సిస్టింగ్ విత్ ద డిమెరిట్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ బడ్జెటింగ్ సిస్టమ్. అంటే ఇదొక రివర్స్ ఆఫ్ ట్రెడిషనల్ ప్లానింగ్ మరియు డిసిషన్ మేకింగ్ విత్ రెస్పెక్ట్ టు బడ్జెటింగ్. స్టేట్మెంట్ 2 ఏమిచ్చారు? ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ బడ్జెటింగ్ ఇన్ విచ్ ఆల్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బి జస్టిఫైడ్ ఫర్ ఈచ్ న్యూ పీరియడ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్. అండ్ ఎందుకంటే బేసికల్లీ ఏ సిస్టమాటిక్ కాస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ దట్ ప్రయారిటైజ్ ద ఎఫెక్ట్ అలోకేషన్ ఆఫ్ ఇన్కమ్ టు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ మరియు సేవింగ్ ఇన్ ఆర్డర్ టు నలిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు
జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు మనకు, ద ప్రాసెస్ ఆఫ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ ఇన్వాల్వ్స్ ద రివ్యూ మరియు జస్టిఫికేషన్ ఆఫ్ ఈచ్ మినిస్ట్రీ ఎక్స్పెండిచర్ టు రిసీవ్ ఫండింగ్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఫినాన్షియల్ ఇయర్ కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో జెడ్బిబి గురించి రావచ్చు, జీరో బేస్డ్ బడ్జెటింగ్ గురించి రావచ్చు. అంటే ఇదొక అప్రోచ్ టు ప్లానింగ్ మరియు ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఫ్రమ్ బిగినింగ్, అంటే స్క్రాచ్ నుండి, అంటే జీరో నుంచి. సో ఇదంతా రిలేటెడ్ టు జీరో బేస్డ్ బడ్జెటింగ్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఎస్డిసి అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఎ స్టాచ్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ద recommendation of Raghuram Rajan Committee. Second one, it is under the Ministry of Finance. Third statement, it helps coordination of India's foreign interaction with financial sector organization. So FSDC అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు ఎఫ్ఎస్డిసి. సో ఫస్ట్ ఎఫ్ఎస్డిసి గురించి చెప్తున్నాను. ఇదొక అటానమస్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్ బై ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే రఘురామ్ రాజన్ కమిటీ ప్రపోజ్ చేయడం జరిగింది ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సచ్ ఏ సూపర్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. ఎప్పుడంటే 2008లో. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అటానమస్ ఏజెన్సీ ఫౌండెడ్ ఇన్ 2010 విత్ ద పర్పస్ ఆఫ్ స్ట్రెంథనింగ్ మరియు ఇన్స్టిట్యూషనలైజింగ్ ద సిస్టమ్ ఫర్ ప్రెజర్వింగ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, అంటే ప్రమోటింగ్ ఇంటర్ రెగ్యులేటరీ కొలాబరేషన్ మరియు సపోర్టింగ్ ఫినాన్షియల్ సెక్టర్ గ్రోత్. సో మనకి ఇచ్చిన దాంట్లో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఎందుకంటే ఈ స్టాచ్యుటరీ బాడీ ఇవ్వడం జరిగింది. సో మనం 1 స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేయవచ్చు. సో ఫినాన్షియల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి ఇంకా డీటెయిల్ చెప్తాను. ఇదొక అటానమస్ నాన్ అపెక్స్ బాడీ దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అంటే ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. అండ్ ఇట్ మానిటర్ వేరియస్ macro prudential activities of the Indian economy and is also responsible for the promotion of financial inclusion and literacy among the masses. So ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ కోఆర్డినేషన్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ ఇంటరాక్షన్ విత్ ఫినాన్షియల్ సెక్టర్ ఆర్గనైజేషన్. అంటే కోఆర్డినేషన్ ఆఫ్ ఫారెన్ ఇంటరాక్షన్ విత్ ఫినాన్షియల్ సెక్టర్ ఆర్గనైజేషన్ కనుక చూసే మనకు ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒకటి, అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డు. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. అంటే స్టేట్మెంట్ 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎఫ్ఎస్డిసి అనేది ఒక అటానమస్ ఏజెన్సీ, నాన్ అపెక్స్ అని మీకు చెప్పడం జరిగింది బాడీ అని. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. అయితే రఘురామ్ రాజన్ కమిటీ అయితే ఒక ప్రపోజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఒక సూపర్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అని క్రియేట్ ఫార్మేషన్ చేయాలని. ఎప్పుడు 2008లో. అయితే 2010లో దీన్ని అటానమస్ ఏజెన్సీని స్థాపించడం జరిగింది. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎఫ్ఎస్డిసి అనేది ఒక అటానమస్ నాన్ అపెక్స్ బాడీని తెలుసుకోవాలి మీరు. ఎస్టాబ్లిష్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే. అంటే ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో ఎఫ్ఎస్డిసి వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ఇంప్రూవ్ కోఆపరేషన్ అమాంగ్ ఫినాన్షియల్ మార్కెట్ అథారిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, సెబీ గురించి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. ఫస్ట్ వన్, సెబీ ఈజ్ ఏ స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఆన్ April 1992. Second one, SEBI is a quasi-legislative and quasi-judicial agency with the authorities to write rules, conduct investigation, issue judgments, and apply fines. Third statement, SEBI can now regulate any money pooling arrangement of 100 crores or more and size assets in situation of non-companies. Fourth one, Ajay Tyagi is the current chairman of SEBI. సో మనకు సెబీ గురించి అడిగారు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ నేను సెబీ గురించి డీటెయిల్గా చెప్తాను. సెబీ ఇదొక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఎప్పుడంటే 1992లో ఇన్ కంప్లైన్స్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992. సో 1992 అంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే
ఈ సెబీ యొక్క ప్రైమరీ డ్యూటీస్ ఏంటంటే టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్. ఎవరు ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్ సెక్యూరిటీస్ అండ్ టు ప్రమోట్ అండ్ రెగ్యులేట్ సెక్యూరిటీస్ మార్కెట్. సో సెక్యూరిటీస్ మార్కెట్ని ప్రమోట్ చేస్తుంది అండ్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ డ్యూటీస్ ఆఫ్ సెబీ. సో ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ముంబైలో హెడ్ క్వార్టర్. సో రీజనల్ ఆఫీస్ కనుక అడిగితే మనకు సెబీ సంబంధించిన ఒకటి అహ్మదాబాద్లో ఒకటి ఉంది, చెన్నైలో ఒకటి ఉంది, ఢిల్లీలో ఒకటి ఉంది, కోల్కతాలో ఉంది. అంటే అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్కతా 4 రీజనల్ ఆఫీసెస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారు సెబీ అంటే మదాబి పూరి బూచ్ ఉన్నారు. మదాబి పూరి బూచ్. సో హ్యావింగ్ బీన్ సెలెక్టెడ్ టు టేక్ అప్ ద చైర్మన్షిప్ ఆన్ మార్చ్ 2022. సో అంతకుముందు ఎవరు ఉన్నారంటే అజయ్ త్యాగి ఉన్నారు. సో స్టేట్మెంట్ 4 అనేది రాంగ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను, సెబీ కెన్ నౌ రెగ్యులేట్ ఎనీ మనీ పూలింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ 100 crores ఆర్ మోర్ అండ్ సైజ్ అసెట్స్ ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ నాన్ కంప్లయన్స్. ఒకవేళ కనుక సెబీ యొక్క పవర్ మరియు ఫంక్షన్ కనుక అడిగితే, సో సెబీ అనేది ఒక క్వాసీ లెజిస్లేటివ్ మరియు క్వాసీ జ్యుడిషియల్ ఏజెన్సీ విత్ అథారిటీ టు రైట్ రూల్స్ మరియు కండక్ట్ ఇన్వెస్టిగేషన్తో పాటు ఇష్యూ జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫైన్ కూడా అప్లై అనేది చేయడం జరుగుతుంది. సో దానివల్ల స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. దాంతోపాటు ఏంటంటే ఇన్వెస్టర్ బై అష్యూరింగ్ ద సెక్యూరిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ప్రీసైజ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పవర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెబీ. ఇంకో విషయం ఏంటంటే సెబీ కెన్ నౌ రెగ్యులేట్ ఎనీ మనీ పూలింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎంత అంటే 100 crores ఆర్ మోర్ అండ్ సైజ్ అసెట్ ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ అండర్ ద సెక్యూరిటీస్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2000 సెక్యూరిటీస్ లా ఎస్ఎల్ లాస్. ఏదైతే ఎస్ఎల్ఏ యాక్ట్ ఉందో అంటే సెక్యూరిటీస్ లాస్ యాక్ట్ ఏదైతే ఉందో 2014, దాని కింద దగ్గర 100 crores ఆర్ మోర్ కనుక పూలింగ్ మనీ అరేంజ్మెంట్ కనుక ఉంటే సైజ్ అసెట్స్ ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఉన్నప్పుడు అండర్ యాక్ట్ ప్రకారం అంటే ఎస్ఎల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో సెబీ సంబంధించింది దీన్ని స్థాపించారు అంటే ఫామ్ చేశారంటే 1992లో. సో ఏ యాక్ట్ అంటే సెబీ యాక్ట్ 1992. దాని తర్వాత ఇది ఒక ప్రైమరీ డ్యూటీస్ కూడా మేము చెప్పడం జరిగింది. సో ముంబై ఇది ఒక హెడ్ క్వార్టర్, బట్ 4 రీజనల్ ఆఫీస్ ఏంటంటే అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్కతా. దాని తర్వాత ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే మదాబి పూరి అతను చైర్మన్గా ఉన్నారు. సో సెబీ ఒక క్వాసీ లెజిస్లేటివ్, దాంతోపాటు క్వాసీ జ్యుడిషియల్ ఏజెన్సీతో పాటు ఇదొక అథారిటీ టు రైట్ రూల్స్ అనే కొన్ని చేస్తుందండి. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది అండ్ ఇష్యూ జడ్జిమెంట్ అండ్ అప్లై ఫైన్స్. సో మీకు ఇందాకే చెప్పాను, ఎస్ఎల్ యాక్ట్ ప్రకారం 2014 కింద ఏంటంటే 100 crores ఆర్ మోర్స్ అండ్ సైజ్ అసెట్స్ ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ అండర్ ద సెక్యూరిటీస్ లా అమెండ్మెంట్ యాక్ట్. సో సెబీ చైర్మన్ కెన్ ఆథరైజ్ సెర్చ్ అండ్ సైజర్ ఆపరేషన్. కొన్ని ఆపరేషన్ చేయాలనుకుంటే ఎవరు ఆథరైజ్ ఇవ్వాలంటే సెబీ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఆర్బిఎం సంబంధించి మనకు విత్ రెస్పెక్ట్ టు లేటెస్ట్ ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్. సో ఫస్ట్ వన్, ద సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద జనరల్ government debt does not exceed 60%. Second statement, the central government should not give additional guarantees with respect to any loan on security of the Consolidated Fund of India in excess of 0.5% of GDP in any financial year. Third statement, the central government debt should not exceed 40% of GDP by the end of financial year 2024-25. సో మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి చూడాలంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2002 గురించి మనకి ఇవ్వడం జరిగిందంటే ఇది ఒక యాక్ట్. ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే
రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ఇంటర్జనరేషన్ ఈక్విటీ ఇన్ ఫిజికల్ మేనేజ్మెంట్ మరియు లాంగ్ టర్మ్ మైక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. అంటే రిమూవింగ్ ఫిజికల్ ఇంపిడిమెంట్ ఇన్ ద ఎఫెక్టివ్ కండక్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో లేటెస్ట్ ఎఫ్ఆర్బిఎం టార్గెట్ కనుక చూస్తే అందులో ఫిజికల్ డెఫిసిట్ సెంట్రల్ గవర్నమెంట్ షెల్ టేక్ అప్రోప్రియేట్ మెజర్ టు లిమిట్ ద ఫిజికల్ డెఫిసిట్ అప్ టు ఎంత అంటే 3% ఆఫ్ జీడిపి. 3% ఆఫ్ జీడిపి బై ఎప్పుడు దాకా అంటే 2021. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. లేటెస్ట్ ఎఫ్ఆర్బిఎం టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ షెల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ జనరల్ గవర్నమెంట్ డెబ్ట్ అనేది డస్ నాట్ ఎక్సీడ్ 60%. ఎంత సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డెబ్ట్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 60%. అండ్ థర్డ్ టార్గెట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది డస్ నాట్ గివ్ అడిషనల్ గ్యారంటీ విత్ రెస్పెక్ట్ టు ఎనీ లోన్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ద consolidated fund of India in excess of 0.5% of GDP. 0.5% of GDP in any financial year. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు మనకు? సెంట్రల్ గవర్నమెంట్ డెప్ట్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 40% ఆఫ్ జీడిపి బై ద ఎండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 2024-25. సో ఇవి 4 టార్గెట్స్ ఎఫ్ఆర్బిఎం సంబంధించింది. అండ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి మనకు అడుగుతుంటారు. ఏ యాక్ట్ 2003లో. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఇదొక యాక్ట్ ప్రొవైడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ఇంటర్జనరేషనల్ ఈక్విటీ ఇన్ ఫిజికల్ మేనేజ్మెంట్ మరియు లాంగ్ టర్మ్ మైక్రో ఎకనామిక్ స్టెబిలిటీ బై రిమూవింగ్ ఫిజికల్ ఇంపిడిమెంట్ ఇన్ ద ఎఫెక్టివ్ కండక్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో కొన్ని లేటెస్ట్ ఎఫ్ఆర్బిఎం టార్గెట్ కనుక అడిగితే అందులో ఫస్ట్ వన్ ఇది. సో ఫిజికల్ డెఫిసిట్ చెప్పాను మీకు. సో 3% ఆఫ్ జీడిపి బై 2021 అని. అండ్ సెకండ్ వన్ దీంట్లో ఎక్కడ ఎంత అంటే గవర్నమెంట్ అనేది డస్ నాట్ ఎక్సీడ్ 60% డెప్ట్ అనేది జనరల్గా. అండ్ థర్డ్ వన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది డస్ నాట్ గివ్ అడిషనల్ గ్యారంటీ దేని సంబంధించి విత్ రెస్పెక్ట్ టు దేని సంబంధించి అంటే ఎనీ లోన్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ CFI కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇన్ ఎక్సెస్ ఆఫ్ 0.5% ఆఫ్ జీడిపి ఇన్ ఎనీ ఫినాన్షియల్ ఇయర్. అంటే డస్ నాట్ గివ్ అడిషనల్ గ్యారంటీ విత్ రెస్పెక్ట్ టు ఎనీ లోన్. సో 0.5% ఆఫ్ జీడిపి ఇన్ ఎనీ ఫినాన్షియల్ ఇయర్. అండ్ ఇంకో ఫోర్త్ వన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డెప్ట్ అనేది 40% కనుక 40% దాని మించి ఉండకూడదు. ఎందుకంటే ఆఫ్ జీడిపి. ఎందుకంటే అది కూడా ఎప్పుడు దాకా అంటే ఫినాన్షియల్ ఇయర్ 24-25 దాకా. సో ఈ 4 లేటెస్ట్ ఎఫ్ఆర్బిఎం టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ వన్. డిస్ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద సేల్ ఆర్ ది లిక్విడేషన్ ఆఫ్ assets by the government. Second statement, the funds generated from disinvestment helps in increasing the debt to GDP ratio. Third statement, it helps to reduce political interference in non-essential services. మనకు అడిగింది ఏమిటి క్వశ్చన్? ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు డిస్ఇన్వెస్ట్మెంట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఈ మధ్య మనం తరచుగా పబ్లిక్ సెక్టర్ సంబంధించి చాలా చూస్తుంటాం. ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ సేల్ చేయడం జరుగుతుంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేకపోతే ఒక పబ్లిక్ సెక్టర్ సంబంధించి క్రియేట్ చేయడము. ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే సేల్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ assets బై గవర్నమెంట్. అంటే యూజువల్లీ ద సెంట్రల్ మరియు స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్ అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీనింగ్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ద ఫండ్స్ జనరేటెడ్ ఫ్రమ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇది దేనికి హెల్ప్ చేస్తుందంటే రెడ్యూసింగ్ డెప్ట్ మరియు డిక్రీజింగ్ డెప్ట్ జీడిపి రేషియోకి ఇది హెల్ప్ చేస్తుంది. బట్ మన ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇంక్రీజింగ్ డెప్ట్ టు జీడిపి రేషియోని ఇవ్వడం జరిగింది. బట్ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఎందుకంటే ఏదైతే ఫండ్స్ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే గవర్నమెంట్కి ఏంటంటే
రెడ్యూసింగ్ పబ్లిక్ డెప్ట్ని రెడ్యూస్ చేస్తుంది, దాంతోపాటు డిక్రీసింగ్ ద డెప్ట్ టు జీడిపి రేషియో. సో అకార్డింగ్ టు ద బడ్జెట్ 2022-23 ప్రకారం ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఎంత ఉందంటే 65,000 crores. ఎంత? 65,000 crores. అంటే గోల్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పాలసీ ఇన్ ఇండియా కనుక అడిగితే ఫస్ట్ వన్ ఏంటంటే డిక్రీజ్ ఫినాన్షియల్ బర్డన్ ఫ్రమ్ ద సిక్ ఆర్ లాస్ మేకింగ్ పిఎస్యూస్. కొన్ని ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేక్ కొన్ని ఉన్నాయో దానికి లాస్ ఉన్న దానికి ఏంటంటే ఆ ఫినాన్షియల్ బర్డన్ లేకుండా దాన్ని కంప్లీట్గా సేల్ చేయడం, అదొకటి గోల్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే టు హెల్ప్ ఇంప్రూవ్ పబ్లిక్ ఫినాన్సెస్. సో పబ్లిక్ ఫినాన్సెస్ హెల్ప్ ఇంప్రూవ్ కోసం కూడా ఇదొక గోల్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇంట్రడ్యూస్ కాంపిటీషన్ మరియు మార్కెట్ డిసిప్లిన్ అమాంగెస్ట్ ఎంటర్ప్రైజెస్. సో ఎంటర్ప్రైజెస్లోనే చాలా కాంపిటీషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం సంబంధించి కూడా ఇది ఒక గోల్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్ పాలసీ ఇన్ ఇండియా. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే హెల్ప్ ఇన్ ద ఫండింగ్ ఆఫ్ వేరియస్ సోషల్ సెక్టార్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ సంబంధించింది. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే టు ఎంకరేజ్ వైడర్ షేర్ ఆఫ్ ఓనర్షిప్. సో ఏదైతే ఓనర్షిప్ అనేది ఎక్కువగా ఎంకరేజ్ చేయడం, అంటే పబ్లిక్తో పాటు ప్రైవేట్ సెక్టార్ కూడా దాంట్లో ఎంటర్ అవ్వడము. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే రెడ్యూస్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. అంటే చాలా వరకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం వల్ల కూడా అదొక రీజన్ అండి డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా. సో ఈ గోల్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అంతా కంప్లీట్గా తగ్గించడము. సో మనకు ఇలా 6 గోల్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఇన్ ఇండియా నేర్చుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మనకు అడిగింది ఇన్కరెక్ట్, అంటే ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రమే. సో ఇదంతా రిలేటెడ్ టు డిస్ఇన్వెస్ట్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ దాంతోపాటు 2022-23 బడ్జెట్ గురించి మనకు అడిగితే ఎంత టార్గెట్ పెట్టుకున్నారంటే 65,000 కోట్లు. సో గోల్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అందులో ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ చెప్పడం జరిగింది, దాంతో థర్డ్ కూడా చెప్పడం జరిగింది ఇంట్రొడ్యూస్ కాంపిటీషన్ అండ్ మార్కెట్ డిసిప్లైన్ అమాంగెస్ట్ ఎంటర్ప్రైజ్ అని. అండ్ ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే రెడ్యూస్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది ఇన్ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్లో. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ సంబంధించింది. అంటే విత్ రిగార్డ్ టు మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు రివాంప్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఫస్ట్ వన్, రీసెంట్లీ ది గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ a committee to study the existing SEZs of India and prepare a policy framework to adapt strategic policy measure headed by Mr. Nachiket More. Second one, this committee recommended a framework shift of special economic zones from export growth to broad-based employment and economic growth. So మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్లో మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు రివాంప్ అని గురించి అడగడం జరిగింది. సో ఫస్ట్ నేను గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ హెడెడ్ బై ఏంటంటే బాబా కళ్యాణి ఎప్పుడంటే 2018లో టు స్టడీ ద ఎగ్జిస్టింగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆఫ్ ఇండియా అండ్ ప్రిపేర్ ఏ పాలసీ ఫ్రేమ్వర్క్ టు అడాప్ట్ స్ట్రాటజీ పాలసీ మెజర్. అంటే స్టేట్మెంట్ 1 అనేది ఇన్ కరెక్ట్. సో రికమెండేషన్ ఆఫ్ బాబా కళ్యాణి కమిటీ కనుక చూస్తే అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రీనేమ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ ఇండియా యాజ్ 3 E's అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఎన్క్లేవ్. సో ఎస్ఈజెడ్ని రీనేమ్ చేయాలని రికమెండేషన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వన్, ఫ్రేమ్వర్క్ షిఫ్ట్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ టు బ్రాడ్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామీ గ్రోత్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ కమిటీ ఏంటంటే బాబా కళ్యాణి 2018. సో అందులో కొన్ని రికమెండేషన్ కనుక అడిగితే కమిటీ యొక్క రికమెండేషన్ కనుక అడిగితే అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రీనేమ్ ఎస్ఈజెడ్ ఇన్ ఇండియా యాజ్ 3 E's ఎంప్లాయ్మెంట్, ఎకనామీ మరియు ఎన్క్లేవ్. దాంతోపాటు సెకండ్ వన్ ఏంటంటే ఫ్రేమ్వర్క్ షిఫ్ట్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ నుంచి బ్రాడ్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ మరియు ఎకనామిక్ గ్రోత్ అని. అండ్ సపరేటింగ్ ఏమో రూల్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. థర్డ్ వన్ ఇంకోటేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ 3 E's సచ్ యాజ్ 1 ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ పోర్టల్ ఫర్
న్యూ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సన్సెట్ క్లాస్ మరియు రిటైనింగ్ ట్యాక్స్ ఆర్ డ్యూటీస్ బెనిఫిట్. అండ్ ఇంకోటేమో యూనిఫైడ్ రెగ్యులేటర్ ఫర్ ఐఎఫ్ఎస్సి. సో డిస్ప్యూట్ రిజల్యూషన్ త్రూ ఆర్బిట్రేషన్ మరియు కమర్షియల్ కోర్ట్ ద్వారా మాత్రమే, రిలేటెడ్ టు ఏసీజెడ్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ పిగోవియన్ ట్యాక్సెస్ సంబంధించింది, అంటే పన్నులు సంబంధించింది. పిగోవియన్ ట్యాక్సెస్, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్ అండ్ ఇట్ ఈస్ కామన్ ఇన్స్ట్రుమెంట్ టు కంట్రోల్ ఎక్స్టర్నాలిటీస్. సెకండ్ వన్, ఏ పిగోవియన్ ట్యాక్స్ ఆన్ కార్బన్ ఎన్షూర్ దట్ ద కాస్ట్ ఆఫ్ ఎమిటింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఆర్ సర్వీసెస్. మనకు అడిగింది ఏమిటి? కరెక్ట్. పిగోవియన్ ట్యాక్సెస్, పిగోవియన్ ట్యాక్స్ ఏంటంటే ఇదొక ఐడియా డేస్ టు 1920s అండి. ఆర్థర్ పిగోవ్ అతని బుక్లో ఏం రాశారంటే ద ఎకనామీ ఆఫ్ వెల్ఫేర్ ఏ పిగోవియన్ ట్యాక్స్ ఈస్ పర్ యూనిట్ ట్యాక్స్ ఆన్ ఏ గుడ్, అంటే దేర్ బై జనరేటింగ్ నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఈక్వల్ టు మార్జినల్ ఎక్స్టర్నాలిటీస్, అంటే సోషల్లీ ఎఫిషియెంట్ క్వాంటిటీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సమ్ పిగోవియన్ ట్యాక్సెస్ వచ్చాస్ గ్యాస్ ట్యాక్స్ ఒకటి, ఇంకా సిగరెట్ ట్యాక్స్ ఒకటి. ఇవి ఏంటంటే ఆర్ రిగ్రెసివ్ బికాస్ దే ఆర్ ఫ్లాట్ ఆర్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. సో దే ఎండ్ అప్ టేక్ ఏ గ్రేటర్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ పీపుల్ హూ మేక్ లెస్ మనీ. సో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు స్టేట్మెంటు, ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. అండ్ పిగోవియన్ ట్యాక్స్ ఆన్ కార్బన్ ఎన్షూర్ దట్ కాస్ట్ ఆఫ్ ఎమిటింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఆర్ సర్వీసెస్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా రిలేటెడ్ టు పిగోవియన్ ట్యాక్సెస్. సో ఇంపోజిషన్ ఆఫ్ పిగోవియన్ ట్యాక్స్ మీకు చెప్పడం జరిగింది ఇందాకే. సో గ్యాస్ ట్యాక్స్ ఆర్ లేకపోతే సిగరెట్ ట్యాక్స్ సంబంధించిందని. అండ్ ఇందాక చెప్పాను మీకు ఏ పిగోవియన్ ట్యాక్స్ ఆన్ కార్బన్ ఇన్షూర్ దట్ కాస్ట్ ఆఫ్ ఎమిటింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఆర్ సర్వీసెస్. నెక్స్ట్ క్వశ్చన్ జిఎస్టీ కౌన్సిల్ సంబంధించింది. ఫస్ట్ వన్, ఎవ్రీ డిసిజన్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్ షెల్ బి టేకెన్ బై ఎ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3/4 ఆఫ్ ద weighted votes ఆఫ్ ద మెంబర్స్ present and voting. Second statement, union and state legislature have equal and unique power to make laws on GST. అడిగింది మనకు కరెక్ట్. సో అడిగిన క్వశ్చన్ దీని గురించి కరెక్ట్. అంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 279A. అయితే ఇట్ మేక్స్ రికమెండేషన్ టు ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. సో దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే కాన్స్టిట్యూషనల్ 101st అమెండ్మెంట్ యాక్ట్ 2016. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది చైర్డ్ బై ఎవరంటే ఫినాన్స్ మినిస్టర్. చైర్ ఎవరంటే ఫినాన్స్ మినిస్టర్ అండ్ అదర్ మెంబర్స్ ఆర్ ద యూనియన్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫినాన్స్ అండ్ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫినాన్స్ ఆర్ taxation of the all the state related to GST council సంబంధించి. అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫెడరల్ బాడీ వేర్ బోత్ ద సెంటర్ మరియు స్టేట్స్ గెట్ డ్యూ టు రిప్రజెంటేషన్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవ్రీ డిసిజన్ ఆఫ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ షెల్ బి టేకెన్ ఎట్ ఏ మీటింగ్ బై మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3/4 ఎంత 3/4 ఆఫ్ వెయిట్. ఇది 3/4 ఆఫ్ ఆల్ ఆఫ్ ద వెయిటెడ్ ఓట్స్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ మరియు ఓటింగ్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ ద ఓట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ షెల్ హ్యావ్ వెయిటేజ్ ఆఫ్ 1/3 ఎంత 1/3 సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వెయిటేజ్ ఆఫ్ 1/3 టోటల్ ఓట్స్ క్యాస్ట్. అండ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ టేకెన్ టుగెదర్ షెల్ హ్యావ్ వెయిటేజ్ ఎంత అంటే 2/3. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 1/3 అయితే స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే 2/3. సో ఈ రెండు డిఫరెన్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో సుప్రీంకోర్టు ఇన్ ఏ జడ్జ్మెంట్ ఛాంపియనింగ్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ డెమోక్రసీ హెల్త్ దట్ యూనియన్ మరియు స్టేట్ లెజిస్లేచర్ హ్యావ్ ఈక్వల్ సైమల్టేనియస్ యూనిక్ పవర్ టు మేక్ లాస్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. సో ద రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ దెమ్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్
సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. యూనియన్ స్టేట్ లెజిస్లేచర్ హ్యావ్ ఈక్వల్ మరియు యూనిక్ పవర్ టు మేక్ లాస్ ఆన్ జిఎస్టీ. సో కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి 279, 279, 2 + 7 ఏమో 9, సో 9 లా గుర్తుపెట్టుకోండి, అంటే 279 ఏ ఆర్టికల్ 279 ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 101, 101st అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో. ఎప్పుడంటే 2016లో. ఫినాన్స్ మినిస్టర్ ఏమో చైర్డ్ ఎవరంటే, సో ఇది ఓట్ సంబంధించి అండ్ ఎవరు డిసిషన్ సంబంధించింది. మీకు ఇందాకే చెప్పాను 1/3 ఆఫ్ టోటల్ ఓట్స్ క్యాస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, అండ్ ఆల్ ద స్టేట్స్ గవర్నమెంట్ ఎంత అంటే టేకెన్ టుగెదర్ ఎంత అంటే వెయిటేజ్ ఆఫ్ 2/3. సో 3/4 ఆఫ్ ద వెయిటెడ్ ఓట్స్ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇది ఏదైనా మీటింగ్ కనుక మెజారిటీ అనేది నాట్ లెస్ దెన్ ఎంత ఉండాలంటే 3/4 మెజారిటీ ఉండాలి ఖచ్చితంగా ఏదైనా ఒక డిసిజన్ తీసుకున్నప్పుడు జిఎస్టీ కౌన్సిల్ అప్పుడు. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అని కూడా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద టర్మ్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్. సో ట్యాక్స్ ఎక్స్పెండిచర్ గురించి మనకు ఈ క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఏ డిపార్చర్ ఫ్రమ్ ద నార్మల్ ట్యాక్స్ కోడ్ దట్ lower the tax burden of individual through exemption, deduction, credits or preferential rates. Second state, option B, it reduces the consumption of the consumer by decreasing the personal disposable income. Option C, it reduces the consumption of the consumer by increasing the personal disposable income. Option D, it is a departure from the normal tax code that increase the tax బర్డెన్ ఆఫ్ ఇండివిజువల్. సో ట్యాక్స్ ఎక్స్పెండిచర్ గురించి మనకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అనేది ఆర్ ఏ డిపార్చర్ ఫ్రమ్ ద నార్మల్ ట్యాక్స్ కోడ్ దట్ లోయర్ ద ట్యాక్స్ బర్డెన్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ బిజినెస్, అంటే త్రూ అన్ ఎక్సెప్షన్, డిడక్షన్, క్రెడిట్ ఆర్ ప్రిఫరెన్షియల్ రేట్. సో ఆప్షన్ A is the right answer of this question. ఎందుకంటే expenditure can result in significant revenue loss to the government and include provisions such as the earned income tax credit, child tax credit, deduction for employer healthcare contribution and tax advantage saving plans. So option A is the right answer of this question. So tax expenditure సంబంధించింది అండ్ దాని యొక్క డీటెయిల్స్. సో అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఎవ్రీ ట్యాక్స్ పేర్ ఏంటంటే కెన్ అబ్టైన్ రిబేట్ ఎంత అంటే 12,500 రూపీస్ విచ్ ఇస్ ద ట్యాక్స్ ఎక్స్పెండిచర్ ఫర్ ద గవర్నమెంట్. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఆఫ్ ద ట్యాక్సెస్ యాడెడ్ టు ద డెడ్ వెయిట్ లాస్. సో బేస్ ఎఫెక్ట్, కాస్కేడింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ బియాన్సీ, డిఎంఓ, నన్ ఆఫ్ ద అబోవ్. సో టాక్సేషన్ ఓవర్ ట్యాక్సెస్ దాన్ని ఏమంటారంటే కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. టాక్సేషన్ ఓవర్ ట్యాక్సెస్ దీని ఏమంటే కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ట్యాక్సెస్, అంటే యాడ్స్ టు ద డెడ్ వెయిట్ లాస్, అంటే దట్ ఈస్ స్లంప్ ఇన్ టోటల్ సర్ప్లస్ ఆఫ్ ద సప్లై చైన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సప్లయర్, మ్యానుఫ్యాక్చరర్, రిటైలర్ మరియు కన్జ్యూమర్ డ్యూ టు కాస్కేడింగ్ ట్యాక్స్ ఇంపోజిషన్ లీడ్స్ టు disproportionate increase in price by an extent more than the rise in taxes. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఒకవేళ ట్యాక్స్ బియోన్సీ కనుక అడిగితే ఇదొక రిలేషన్ బిట్వీన్ ద చేంజెస్ ఇన్ గవర్నమెంట్ ట్యాక్స్, రెవెన్యూ గ్రోత్ అండ్ చేంజెస్ ఇన్ జిడిపి, అంటే చేంజెస్ ఇన్ గవర్నమెంట్ ట్యాక్స్, రెవెన్యూ గ్రోత్ అండ్ చేంజెస్ ఇన్ జీడిపి. సో ఇది ట్యాక్స్ బియాన్సీ సంబంధించింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో టాక్సేషన్ ఓవర్ ట్యాక్సెస్ ఏమంటారు, దీన్ని కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు ఆఫ్ ద ట్యాక్సెస్ యాడ్స్ టు ద డెడ్ వెయిట్ లాస్. అదే ట్యాక్స్ బియాన్సీ అంటే ఇది ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ చేంజెస్ ఇన్ గవర్నమెంట్ ట్యాక్స్, రెవెన్యూ గ్రోత్ మరియు చేంజెస్ ఇన్ జీడిపి. సో it refers to the responsiveness of tax revenue growth to changes in GDP. So when tax is beyond, it revenue అనేది increases without
ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ చేయకుండా కూడా రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే తిరోగమన పన్ను సంబంధించింది. సో విత్ రెస్పెక్ట్ టు రిగ్రెసివ్ ట్యాక్స్, ఫస్ట్ వన్, ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్ విత్ లో ఇన్కమ్ మోర్ సివియర్లీ దెన్ పీపుల్ విత్ హై ఇన్కమ్స్. సెకండ్ స్టేట్మెంట్, ద బర్డెన్ ఆఫ్ ద taxes increases as income rises. థర్డ్ వన్, ద ట్యాక్స్ రేట్ డిక్రీజెస్ యాజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్. మనకు అడిగింది ఏమిటి? ఇన్కరెక్ట్. సో రిగ్రెసివ్ ట్యాక్స్ అనేది ఇదొక ట్యాక్స్ అప్లైడ్ యూనిఫార్మ్లీ టేకింగ్ ఏ లార్జర్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ లో ఇన్కమ్ ఎర్నర్ దెన్ ఫ్రమ్ మిడిల్ మరియు హై ఇన్కమ్ ఎర్నర్. అంటే ఇట్ ఈస్ అన్ అపోజిషన్ టు ఏ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. అంటే రిగ్రెసివ్ ట్యాక్స్ అనేది అపోజిట్ టు ప్రోగ్రెసివ్ ట్యాక్స్. సో ప్రోగ్రెసివ్ ట్యాక్స్ ఏంటంటే విచ్ టేక్స్ లార్జర్ పర్సంటేజ్ ఫ్రమ్ హయ్యర్ ఇన్కమ్స్ ఎర్నర్. అంటే విత్ ఎ రిగ్రెసివ్ ట్యాక్స్ ద ట్యాక్స్ బర్డన్ డిక్రీజ్ యాజ్ ఇన్కమ్ రైజెస్. సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ బర్డన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇంక్రీజెస్ యాజ్ ఇన్కమ్ రైజెస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్యాక్స్ బర్డన్ అనేది డిక్రీజ్ అవుతుంది, నాట్ ఇంక్రీజ్ కాదు, డిక్రీజెస్ అవుతుంది. సో ఫర్ సమ్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే రిగ్రెసివ్ ట్యాక్స్ కనుక చూస్తే సేల్స్ ట్యాక్స్, గ్యాస్ ట్యాక్స్, ఇంకోటి పేరోల్ ట్యాక్స్, ఇవి రిగ్రెసివ్ ట్యాక్స్ సంబంధించి. అంటే రిగ్రెసివ్ ట్యాక్స్ ఎఫెక్ట్ పీపుల్ విత్ లో ఇన్కమ్స్ మోర్ సివియర్లీ దెన్ పీపుల్ విత్ హై ఇన్కమ్స్. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అప్లైడ్ యూనిఫార్మ్లీ టు ఆల్ సిచ్యువేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఈజ్ వన్ ఇన్ విచ్ ట్యాక్స్ రేట్ అనేది డిక్రీజెస్ యాజ్ ద ట్యాక్స్ పేయర్ ఇంక్రీజెస్. సో స్టేట్మెంట్ 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. ఎందుకంటే ఏ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద ట్యాక్స్ రేట్ ఇంక్రీజెస్ యాజ్ ద ట్యాక్స్ పేయర్ ఇన్కమ్ ఇంక్రీజెస్. సో ఇక్కడ ట్యాక్స్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్. సో మనకు అడిగింది ఏమిటి? ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ ఎన్ని ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో రిగ్రెసివ్ ట్యాక్స్ సంబంధించింది అండ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సంబంధించింది 2 డిఫరెన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది ఈ క్వశ్చన్లో. ఒకవేళ కనుక ఎగ్జాంపుల్ ఆఫ్ రిగ్రెసివ్ ట్యాక్స్ కనుక అడిగితే సేల్స్ ట్యాక్స్, గ్యాస్ ట్యాక్స్, పేరోల్ ట్యాక్స్ అనేది ఇవి రిగ్రెసివ్ ట్యాక్స్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 5-year ప్లాన్ ప్రయారిటైజ్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ఏదైతే ఈ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉన్నాయో పేదరిక నిర్మూలనకు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఏ పంచవర్ష ప్రణాళిక? సో 4th 5-year ప్లానా, 5th 5-year ప్లానా, 7th 5-year ప్లానా, లేకపోతే 6th 5-year ప్లానా? సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 5th 5-year ప్లాన్ ఏంటంటే was to eradicate poverty and provide employment opportunity and justice. So statement B is the right answer of this question. ఎందుకంటే it has also focused on self reliance in terms of అగ్రికల్చర్తో పాటు డిఫెన్స్ రిక్వైర్మెంట్ కూడా. డిఫెన్స్ requirements అంటే there have been some changes since the second 5-year plan, most notably the change in prime minister from జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ. సో ఈ ఏదైతే ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏ 5-year ప్లాన్ అంటే 5వ పంచవర్ష ప్రణాళిక. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ చెప్పాను. సో ఇది ఏ పంచవర్ష ప్రణాళిక అంటే 5th 5-year ప్లాన్. సో దాంతోపాటు ఇంకో కూడా కొన్ని ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి అగ్రికల్చర్ పైన, ఇంకోటి ఏమో డిఫెన్స్ రిక్వైర్మెంట్ పైన. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ సంబంధించింది. విత్ రెస్పెక్ట్ టు నీతి ఆయోగ్, 1, ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సెకండ్ వన్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఆయోగ్ ఈజ్ టు డెవలప్ మెకానిజం టు ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్ ఎట్ ద village level and aggregate this progressively at higher level of government. Third one, Gujarat has topped the
నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022. సో మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నీతి ఆయోగ్ అనేది ఒక వాస్ ఫార్మ్డ్ వయా రిజల్యూషన్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ మాత్రమే. ఎప్పుడంటే 1 జనవరి 2015. అంటే నీతి ఆయోగ్ అనేది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ మరియు నాన్ స్టాచ్యుటరీ బాడీ అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇదొక ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. నీతి ఆయోగ్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఈ నీతి ఆయోగ్ కనుక అడిగితే అందులో టు డెవలప్ మెకానిజం టు ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్ ఎట్ ద విలేజ్ లెవెల్ మరియు అగ్రిగేట్ దిస్ ప్రోగ్రెసివ్లీ ఎట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అంటే స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ మనకు థర్డ్ ఏమి ఇచ్చారు, గుజరాత్ ఏమో టాప్ లిస్ట్లో ఉండడం జరిగింది రిలేటెడ్ టు ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 అని. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. ఎందుకంటే నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రకారం 2022 ప్రకారం ఏంటంటే కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది కర్ణాటక. సో కర్ణాటక స్టేట్ టాప్లో ఉంది. సో నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 విచ్ ర్యాంక్స్ సబ్ నేషనల్ ఇన్నోవేషన్ కెపాసిటీస్ మరియు ఈకోసిస్టమ్. సో ద స్టేట్ హ్యాస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద మేజర్ స్టేట్ కేటగిరీ ఇన్ ఆల్ 3 ఎడిషన్ ఆఫ్ ద ఇండెక్స్. సో 3ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది నీతి ఆయోగ్ సంబంధించింది. ఎప్పుడంటే 1 జనవరి 2015 చెప్పాను మీకు. సో దీని ఒక మేజర్ ఫంక్షన్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ ఫంక్షన్. సో అందులో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయండి రిలేటెడ్ టు నీతి ఆయోగ్ సంబంధించింది. అండ్ నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ 2022 ఏంటంటే కర్ణాటక స్టేట్ ఏమో టాప్లో ఉన్నది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ట్యాక్స్ హెవెన్ గురించి ఇచ్చారు మనకు. విత్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ హెవెన్, స్టేట్మెంట్ 1, ఏ ట్యాక్స్ హెవెన్ ఈజ్ ఏ కంట్రీ దట్ ఆఫర్స్ ఫారెన్ బిజినెస్ అండ్ ఇండివిజువల్ మినిమల్ ఆర్ no tax liability for their bank deposit in a politically and economically stable environment. Second one, tax havens encourage foreign depositors by offering tax advantages to corporation and the wealthy. Third statement, depositing money in a tax haven is legal as long as the depositor pays the taxes required by the home jurisdiction. మనకు అడిగింది స్టేట్మెంట్ కరెక్ట్. సో ట్యాక్స్ హెవెన్ అంటే ఈజ్ ఏ కంట్రీ దట్ ఆఫర్ ఫారెన్ బిజినెస్ అండ్ ఇండివిజువల్ మినిమల్ ఆర్ నో ట్యాక్స్ లయబిలిటీ ఫర్ దేర్ బ్యాంక్ డిపాజిట్ ఇన్ పొలిటికల్లీ మరియు ఎకనామిక్ స్టెబిలిటీ ఎన్విరాన్మెంట్. అంటే దే హ్యావ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫర్ కార్పొరేషన్ మరియు ఫర్ ద వెరీ వెల్తీ అండ్ ఒబియస్ పొటెన్షియల్ ఫర్ మిస్యూజ్ ఇన్ ఇల్లీగల్ ట్యాక్స్ అవాయిడెన్స్ స్కీమ్స్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమిచ్చారు, ట్యాక్స్ హెవెన్స్ ఎంకరేజ్ ఫారెన్ డిపాజిటర్ బై ఆఫరింగ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ టు కార్పొరేషన్ మరియు వెల్తీ. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ డిపాజిట్ మనీ ఇన్ ట్యాక్స్ హెవెన్ ఈజ్ లీగల్ ఇఫ్ ద డిపాజిట్ పే ద ట్యాక్సెస్ రిక్వైర్డ్ బై ద హోమ్ జ్యూరిడిక్షన్. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా సంబంధించింది ట్యాక్స్ హెవెన్ సంబంధించింది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ కంపెనీ ఏబిసి రీసెంట్లీ ఇష్యూడ్ న్యూ షేర్స్ టు ద పబ్లిక్ ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ పాస్ట్ 5 years, వాట్ విల్ బీ సచ్ అన్ ఇష్యూడ్ కాల్డ్. సో ఒక కంపెనీ అంటే ఏబిసి అనే ఒక కంపెనీ ఇటీవల గత 5 సంవత్సరాల్లో రెండవసారి ప్రజలకు కొత్త షేర్లను జారీ చేస్తే అటువంటి సమస్యలను ఏమని పిలుస్తారని అడిగారు. అంటే ఐపీఓ అంటారా, లేకపోతే సెకండరీ పబ్లిక్ ఆఫర్ అంటారా, లేకపోతే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటారా, లేకపోతే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారా. సో దీన్ని ఏమంటారంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటారు. అంటే ఈజ్ అన్ ఇష్యూయింగ్ ఆఫ్ షేర్స్ టు ఇన్వెస్టర్ బై ఏ కంపెనీ దట్ ఈజ్ ఆల్రెడీ లిస్టెడ్ ఆన్ ఎక్స్చేంజ్. అంటే ఎక్స్చేంజ్లో ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ సెకండ్ టైం కనుక షేర్స్ కనుక ఇష్యూ చేస్తే ఇన్వెస్టర్స్కు దాని ఏమంటారంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్ అంటారు. సో చాలా ఈ మధ్య కంపెనీస్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అన్ ఎఫ్ఈఓ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ స్టాక్ ఇష్యూ ఆఫ్ సప్లిమెంటరీ షేర్స్ మేడ్ బై ఏ కంపెనీ దట్ ఈస్ ఆల్రెడీ
పబ్లిక్ లిస్టెడ్ అండ్ హ్యాస్ గాన్ త్రూ ఐపీఓ ప్రాసెస్, అంటే ఐపీఓ ప్రాసెస్ తర్వాత ఏది అయిందో దాని తర్వాత సెకండ్ టైం కనుక మనం ఇష్యూ చేయాలన్నప్పుడు ఎఫ్ఈఓ అంటారు దాన్ని, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ కార్పొరేట్ సంబంధించి మనకు మినిమం ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. సో విత్ రెఫరెన్స్ టు గ్లోబల్ కార్పొరేట్ మినిమం ట్యాక్స్, ఫస్ట్ వన్, ది యుఎన్ హ్యాస్ పబ్లిష్డ్ detailed rules to assist the implementation of global corporate minimum tax. Second one, this tax will help in counter rising global inequality. Third one, it will prevent the unilateral imposition of domestic laws by the developed world over the developing countries. So OECD details rules to assist in the implementation of landmark reform to the international tax system ఇంకా ఉంటే అది ఇది గ్లోబల్ కార్పొరేట్ మినిమం ట్యాక్స్. ఇదేంటంటే సబ్జెక్ట్ టు మినిమం 15% ట్యాక్స్ రేటు ఫ్రమ్ 2023 నుంచి, అంటే ద రూల్స్ ఆర్ నాట్ లీగల్లీ బైండింగ్. సో లీగల్లీ బైండింగ్ అనేది కాదు. సో ఫస్ట్ వన్ స్టేట్మెంట్ రాంగ్. సో as many as 136 countries entered into agreement earlier to redistribute taxing rights and impose a global minimum corporate tax on large multinational corporation. So the tax will help in counter rising global inequality by making it tougher for large business to pay low taxes by availing the service of tax havens. So statement 2 అనేది కరెక్ట్, ఎందుకంటే tax will help in counter rising global inequality కాబట్టి. And third statement, it will prevent the unilateral imposition of domestic laws కాబట్టి బై ద డెవలప్డ్ వరల్డ్ ఓవర్ డెవలపింగ్ కంట్రీస్. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఫస్ట్ వన్ రాంగ్ కాబట్టి మనం 1 స్టేట్మెంట్ ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఏదైతే ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ అయితే ఉందో, సో OECD అని గుర్తుపెట్టుకొని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అంటే మినిమం 15% ట్యాక్స్ రేట్ ఫ్రమ్ 2023. ఈ రెండు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే రూల్స్ అనేది నాట్ లీగల్లీ బైండింగ్. సో ఇదంతా రిలేటెడ్ టు గ్లోబల్ కార్పొరేట్ మినిమం ట్యాక్స్ సంబంధించింది. సో మనం ఇంతవరకు ఫిజికల్ పాలసీ పైన, బడ్జెట్, టాక్సేషన్ చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవి మీకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.